హే గాయ్స్, వాట్సాప్ హరిప్రియ హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక డెజర్ట్ చేసి చూపిస్తాను. దీనికి నేను పెట్టుకున్న పేరు సూపర్ హిట్ డెజర్ట్. ఎందుకంటే ఏ పార్టీలో ఈ డెజర్ట్ చేసినా ఇట్ వాజ్ అ సూపర్ హిట్. ట్రే మొత్తం ఖాళీ అయిపోయేది. అంత టేస్టీగా ఉంటుంది, అంతే సింపుల్ కూడా. ఎందుకంటే దీనికి స్టవ్తో పని లేదు, పెద్ద టైం కూడా పట్టదు. హార్డ్లీ 10 నిమిషాలు అంతే. బాక్స్లో ఓపెన్ చేయడం, కలపడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, తినడం. చూసారా ఎంత సింపుల్గా చెప్పానో? అంతే సింపుల్గా చెయ్యొచ్చు కూడా. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. ఇంగ్రీడియంట్స్ పర్టికులర్ బ్రాండ్ అని ఏమీ లేదు, ఏవైనా వాడచ్చు. క్యాన్డ్ ఫ్రూట్స్ దొరకకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ వాడండి. నేను ఇక్కడ ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు. ఒక మిక్సింగ్ బౌల్లో రూమ్ టెంపరేచర్కి తెచ్చిపెట్టుకున్న విప్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, క్యాన్లో ఉన్న సిరప్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి ఆరెంజ్ పీసెస్ని చేత్తో బాగా క్రష్ చేసి వేసుకోవాలి. సేమ్ అలాగే పైనాపిల్ పీసెస్ని కూడా వేసుకోవాలి. పైనాపిల్ పీసెస్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం నలిగేలాగా మిక్సీ పట్టొచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కనీసం 3 minutes పాటన్నా వీటిని బాగా కలుపుతూనే ఉండాలి. ఈ మిక్స్ని డెజర్ట్ కప్లో అయినా లేకపోతే కంటైనర్ బాక్స్లో అయినా వేసి 6 hours పాటు ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. సర్వ్ చేసే 10 minutes ముందర ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి పెట్టండి. ఈ గార్నిషింగ్ టోటల్లీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకున్నా పర్లేదు. అంతే అండి, డెజర్ట్ ఈజ్ రెడీ. అయితే చిన్న వేరియేషన్ తోటి ఇంకో బోనస్ డెజర్ట్ రెసిపీ మీకోసం. మ్యాంగో ఫ్రూట్ యూస్ చేద్దాం. కండెన్స్డ్ మిల్క్, విప్ క్రీమ్, మ్యాంగో ఫ్రూట్ పల్ప్ని యూస్ చేసి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఎలాగా చేసామో అలాగే రిపీట్ చేద్దాం. అంతే, మ్యాంగో డెజర్ట్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా ఎలా వచ్చిందో? యమ్మీ యమ్మీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తినండి, తినిపించండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి నాకు చెప్పరా ఎలా వచ్చిందో? అయితే కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరికొన్ని న్యూ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.